ఈ రోజు నేను హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్స్ అయిన సాగర్ హైవే యాచారం లొకేషన్ లోకి వచ్చాను. ఇది వచ్చేసరికి సాగర్ హైవే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ కి ఇక్కడ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు రీసెంట్ గా ఓపెన్ చేసిన ఆర్త సాగర్ వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ లొకేషన్ కి నేను వచ్చేసాను. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ల్యాండ్ క్వాలిటీ, అప్రూవల్స్, ప్రైజింగ్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్, ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా, క్లియర్ గా ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి గారిని కలిసి తెలుసుకుందాం. రవి సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. రీసెంట్ టైమ్స్ లో 2 అవార్డ్స్ మీరు విన్ అయ్యారు. ఒకటి HMTV ది మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ సెకండ్ వన్ సుమన్ టీవీ ది బిగ్గెస్ట్ బిల్డర్ కంపెనీ అని. థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్తసాగర్ గురించి మనం ఇంకా లోతుగా మనం డిగ్ చేయడానికి ముందు, అంటే ఈ రియల్ ఎస్టేట్ లో హౌ కమ్ మీ కంపెనీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఎందుకంటే NRI ప్రాజెక్ట్స్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయ్యింది, అంతలోనే ఇంత మంచి మంచి అవార్డ్స్ మన కంపెనీ పేరు మీద వచ్చాయి. దీని గురించి ఖచ్చితంగా 2 మాటలు. మేము ఎంచుకున్న మార్గం రియల్ ఎస్టేట్ లో ఏంటి అంటే, అందరు రియల్ ఎస్టేట్ కంపెనీల కాకుండా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని కస్టమర్ల దగ్గర తీసుకోవటమే కాదు, కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్ ని మనం తయారు చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కావాల్సింది ఉంది కాబట్టి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఆల్రెడీ మేము రీసెర్చ్ కూడా చేసాం కదా, కస్టమర్లకు ఏం కావాలో ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా మాకు కొత్త వెంచర్లు రూపొందించడంలో ఉపయోగపడుతుంది. ఏ వెంచర్ అయినా కూడా 1-2 months లో క్లోజ్ చేసే విధంగా అన్ని వెంచర్లు మనం రూపొందిస్తున్నాం మేడం. కస్టమర్ పల్స్ లో మీరు పట్టుకున్న సీక్రెట్స్ ఏంటో మాకు డీకోడ్ చేస్తారా? ఎక్కువ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, హైవేకి ఫేసింగ్ తో అన్న ఉండాలి, మంచి రోడ్డు కనెక్టివిటీ అన్న ఉండాలి, ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్ బై అన్న ఉండాలి. ఎక్కువ లో బడ్జెట్ అని అమ్మేవాళ్ళం. కస్టమర్లకు ఎప్పుడైతే అవసరం వస్తుందో రీసేల్ గా అమ్ముకుందామని ఆలోచించినప్పుడు వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము అమ్మలేకపోయేవాళ్ళం. అప్పుడు రియలైజ్ అయ్యాం, మనం ఇలాంటి అమ్మొద్దు, కస్టమర్లకి ఏది అవసరమో అదే అమ్ముదాం. మనం లేకపోయినా కస్టమర్ ఈజీగా రీసేల్ చేసుకునే విధంగా ఉండాలి. మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి లాభం రావటమే గానీ స్ట్రగుల్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఏదైతే ఉందో దాన్నే మేము కొంచెం కరెక్షన్స్ చేసుకొని ఈ వెంచర్స్ ని రూపొందిస్తున్నాం. ఆర్తసాగర్ సాగర్ హైవే లో యాచారం లొకేషన్ లో స్టార్ట్ చేశారు. యాచారం ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాచారం ఇదంతా కూడా ఇప్పుడు 4th సిటీ పరిధిలో ఉందండి. లేటెస్ట్ ట్రెండింగ్ అదే కదా, ఫ్యూచర్ సిటీ. ఇప్పటి వరకు కూడా ప్లానింగ్ తోటి కొత్త నగరం ఏదైనా క్రియేట్ అయింది అంటే అది ఇప్పుడు రాబోతున్న ఫ్యూచర్ సిటీ. ఇది ప్రపంచ దేశాల్లోనే బెస్ట్ సిటీ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని 200 ఫీట్ 300 ఫీట్ రేడియల్ రోడ్స్ తోటి డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ బేసే కాకుండా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా 2 hours లోనే ఫ్యూచర్ సిటీకి వచ్చే విధంగా రోడ్డు కనెక్టివిటీని డెవలప్ చేస్తున్నారు. ఒక తెలంగాణనే కాదు, ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు వయా అమరావతి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలో అది కూడా దాదాపు 67 కిలోమీటర్లు తగ్గుతుంది దూరం. ఆటోమేటిక్ గా దూరం తగ్గినప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది, కనెక్టివిటీ కూడా బాగుంటది, సిటీలోకి ఎండలే పని లేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ కి పోర్ట్ ఒకటి లేదనేది ఒక్కటే మైనస్ ఉండేది. రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఒకటి లేదు. ఈ అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాంతో పోర్ట్ కనెక్టివిటీ కూడా వస్తుంది. ఆ ఆటోమేటిక్ గా వాణిజ్య పరంగా కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఎక్కడైతే వాణిజ్య పరంగా రవాణా పరంగా బాగుంటదో అక్కడ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది పక్కాగా ఉంటది. ఒక ప్రణాళికాబద్ధంతో నిర్మించబోయే 4th సిటీ కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా అద్భుతంగా రిటర్న్స్ అయితే సంపాదించుకోవచ్చు. అందుకే ఆర్తసాగర్ ఈ లొకేషన్ లో వేశారు. అవును, ఆర్తసాగర్ పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది మేడం. ఈ సాగర్ హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆర్థికంగా బలంగా అవ్వాలని ఆర్తసాగర్ అని పెట్టడం జరిగింది. ఫెంటాస్టిక్. రవి సార్, అర్థసాగర్ ఎందుకు పెట్టారో నాకు అర్థమైంది. మరి అర్థసాగర్ గురించి విశేషాలు, వివరాలు మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా మేడం. ఈ ఆర్తసాగర్ ప్రాజెక్ట్ వచ్చి టోటల్ గా 11 acres లో ఉంది. DTCP రేరా పర్మిషన్ తోటి. DTCP నామ్స్ ప్రకారం 40 feet రోడ్ ఇచ్చాం. ఇప్పుడు మనం నిల్చున్నది 40 feet రోడ్ అండి. ఓకే, ఇది రీసెంట్ గా వేసాము, మొన్న సండే రోజు వేసాము. ఆ ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 33 feet రోడ్స్. మనకి స్టార్టింగ్ లో ఆర్చ్ ఒకటి పెండింగ్ ఉందండి. ఆర్చ్ కూడా కంప్లీట్ అయ్యి వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయితే టోటల్ గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినట్టే. ఫుట్ పాత్ మీద టైల్స్ కూడా రేపు సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్స్ పరంగా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. కస్టమర్లకి వాళ్ళ ఆలోచన అనుగుణంగానే మనం అన్ని వెంచర్లు రూపొందిస్తున్నాం కాబట్టి రేపు వాళ్ళు కట్టుకోవాలనుకున్న ఇల్లు ఈజీగా ఉండాలని చెప్పి ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఇస్తున్నాము. కరెంట్ పని కూడా అయిపోయింది. ప్రతిరోజు 6 o'clock కి మనకి అవుటర్ మీద లైట్లు వెలగపోయినా ఇక్కడ వెలుగుతాయి. ఈ హైవే ఫేసింగ్ తో లైట్లు
చూడగలిగితే అసలు ఈ వెంచర్ లుక్కే వేరే ఉంటుంది. మా అంచనా ప్రకారం ఒక 2-3 ఇయర్స్ లో ఈ వెంచర్ లో ఉన్న 167 ప్లాట్స్ లో కూడా ఏ ఒక్కటి కూడా ఖాళీ ప్లాట్ ఉండదండి. అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి అందరూ ఉంటారు కూడా ఈ వెంచర్ లో. సో ఇందులో పార్క్స్ పరంగా ఎన్ని ఇచ్చారు సార్? పార్క్స్ టోటల్ గా 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి దాదాపు 1 ఎకర్ ఉంది, మిగిలింది ఒక 1/2 ఎకర్ ఉంది. అంటే డిటిసిపి వాళ్ళు ఎక్కడైతే మార్కింగ్ చేశారో అక్కడే పార్క్ డెవలప్ చేస్తున్నాము. ఒకటి వచ్చి టోటల్ గా పెద్దవాళ్ళ కోసం యోగాకి వాటికి పనికొచ్చే విధంగా గ్రాస్ తోటి చేస్తున్నాము. ఇంకొకటి పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్ తోటి ఇస్తున్నాము. అయితే ఇప్పుడు మీరు మాటల సందర్భంలో ఒక 1-2 ఇయర్స్ లో ఫుల్ గా హౌసెస్ వచ్చేస్తాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అని అంటున్నారు కదా. ఆ పాయింట్ ని ఏ బేసిస్ మీద చెప్పారు? ఎందుకంటే యాచారం లాంగ్ అన్న ఫీలింగ్ చాలా మందికి. ఈ వెంచర్ లో మా దగ్గర 10 ప్లాట్స్ బిల్డర్సే కొన్నారు. ఇల్లు కట్టి అమ్మే వాళ్ళు వాళ్ళే, ఫస్ట్ లైన్ మొత్తం వాళ్ళే కొన్నారు. అయితే వాళ్ళని అడిగాం మేము. ఇప్పుడు దాదాపు 3-4 సంవత్సరాల దాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎలా కట్టి అమ్మగలుగుతారు అని. అంటే వాళ్ళు చెప్పింది ఒకటేనండి, దగ్గరలోనే గురునానక్ యూనివర్సిటీ ఉంది, యాచారంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా మాల్ నుంచి లోపలికి వెళ్ళి రెంట్కుంటున్నారు. వాళ్ళకి దగ్గరలో కనీసం రెంట్ కొనడానికి కూడా ఇల్లు లేవు. వాళ్ళు మార్కెట్ లో ఇక్కడ లోకల్ మార్కెట్ లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఒక 40-45 లక్షల్లో ఇల్లు కట్టించిన ఇమీడియట్ గా కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారట వాళ్ళ దగ్గర. మనకి కూడా చాలా ప్లస్ కదా, ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే మన దగ్గర ఎవరైనా కొని కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉంది అంటే ఇంకొకరు తోడు ఉంటారు. ఒక 4 ఇల్లులు పడినాయి అంటే ఇదే పెద్ద కాలనీ అవుతుంది. ఇలా 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న లేఅవుట్స్ లో తీసుకోవడం వల్ల కస్టమర్స్ కి ఏంటి బెనిఫిట్? కస్టమర్లకి బెనిఫిట్ ఎవరైనా ఏం ఆలోచిస్తారు, రీసేల్ బాగుండాలి. మనకి హైవే ఫేసింగ్ తో ఉన్న వెంచర్లు ఏ వెంచర్ లో అయినా రీసేల్ చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీయే కదా, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఎక్కడ ఉండాలన్నా చూసుకునేది. అర్ధరాత్రి అయినా మనం బస్సు దిగి లోపలికి వచ్చేది. మేస్త్రీలు బిల్డర్స్ ద్వారా కూడా తెలిసింది అదే. వాళ్ళకు కూడా రేపు అమ్ముకోవడానికి ఈజీగా ఉండాలనే కొన్నారనేది అప్పుడే అర్థమైంది మాకు. ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్ల ఫీడ్బ్యాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచరే అడిగారు. గేటెడ్ కమ్యూనిటీ, మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము, బయట సెక్యూరిటీ రూమ్ ఉంటది. నైట్ షిఫ్ట్ వల్ల అయినా ఏ టైంలో అయినా బస్ దిగి డైరెక్ట్ లోపలికి వచ్చేది. ఇప్పుడు మనం సేల్స్ అప్పుడు చేస్తున్నాము, కానీ చాలా మటుకు కస్టమర్స్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సపోర్ట్ ఏమన్నా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉంది మేడం, 100% ఉంది. వాళ్ళకి ఫ్యూచర్ లో ఎప్పుడు అమ్మాలనుకున్నా కూడా మా టీం హ్యాపీగా దాన్ని సేల్ చేయి పెట్టడానికి రెడీగా ఉన్నారు. అలా ట్రైన్ అయి ఉన్నారు మన మార్కెటింగ్ హెడ్ శ్రీరామ్ గారు గానీ వారి టీం గానీ. అంటే మన వెంచర్ల గురించి పూర్తి నాలెడ్జ్ ఉందండి వీరికి. ఏ ప్రైజ్ నడుస్తుంది అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి వీక్లీ అప్డేట్ ఇస్తారు. డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ కొన్న ప్రతి కస్టమర్ కి కూడా ప్రతి సాటర్డే సండే అప్డేట్స్ వెళ్తానే ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఫేస్ అవుతున్న ఇష్యూ ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్, లీగాలిటీ, టెక్నికాలిటీ, ఇవి బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి డాక్యుమెంటేషన్ కేర్ తీసుకుంటున్నారు? ఎక్కడైనా కూడా ఫస్ట్ చూడాల్సింది లీగాలిటీ. అందుకే మాకు లీగల్ టీమే ఉందండి. ప్రతి వెంచర్ ను కూడా 1-4 సార్లు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే మనం డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాతనే అప్రూవల్ కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి కస్టమర్ కూడా రేపు ఇన్వెస్ట్ చేసినా, రేపు వాళ్ళ పిల్లలు అమ్ముకోవాలన్నా, తర్వాత వాళ్ళ పిల్లలు అమ్ముకోవాలనుకున్నా కూడా మేము ఇచ్చే డాక్యుమెంటేషన్ సరిపోతుంది. ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఆ లింక్ డాక్యుమెంట్ సెట్ కూడా ఇస్తాం. సాగర్ హైవే యాచారం లొకేషన్ లో ఉంది. దీనికి డిఫరెంట్ కనెక్టివిటీస్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ లో రావచ్చు, దీనికి ఏ టైప్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి ఒక్కసారి జనరల్ గా? ఇప్పుడు మనం ఎల్బీ నగర్ నుంచి సాగర్ హైవే ఏదైతే ఉందో ఆ 200 ఫీట్ ఫేసింగ్ తోటి మన వెంచర్ ఉంది. 25 మినిట్స్ లోనే మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రావచ్చు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు కూడా మనం 25 మినిట్స్ దూరంలోనే ఉన్నాము. ఫాక్స్కామ్ కంపెనీకి కూడా 25 మినిట్స్ దూరంలోనే ఉన్నాము. ఎయిర్పోర్ట్ కు కూడా మనం 40 మినిట్స్ లోనే వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి కూడా 40 మినిట్స్ 1 అవర్ లోనే గచ్చిబౌలికి కూడా వెళ్ళొచ్చు. రేపు ఐటీ ఎంప్లాయీస్ అయినా కూడా ఎవరైనా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకొని డైలీ సర్వీస్ అయినా చేసుకోవచ్చు మేడం. ఫ్యూచర్ సిటీ రోడ్ కనెక్టివిటీస్ ఏవేవి ఉన్నాయి మనకి యాచారం లొకేషన్ కి? శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే కి 200 ఫీట్ కనెక్టింగ్ రోడ్డు, అదే మెయిన్ ఫ్యూచర్ సిటీ రోడ్ అండి. దానికి మనం 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. కనెక్టింగ్ రోడ్డు కూడా తక్కెలపల్లి గేట్ అనేది మెయిన్ పాయింట్. మనం తక్కెలపల్లి గేట్ లోనే మన వెంచర్ ఉంది. రేపు 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందే మన వెంచర్ ఉంది. ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండి లిమిట్స్ లో చేశారన్నది అందరికీ తెలుసు. మనది FCDA పరిధిలో ఉంది, HMDA డెవలప్మెంట్స్ తోటి ఉంటదండి వెంచర్. అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మనం బ్యాంక్ లోన్ గానీ EMI లాంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఇన్ కేస్ కావాలనుకుంటే అరేంజ్ చేస్తాం మేడం. ఆల్రెడీ DTCP RERA అప్రూవ్డ్ ఉంది కాబట్టి అన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి. మా ప్రాజెక్ట్ కి వచ్చేసి IDBI బ్యాంక్, S బ్యాంక్ కి ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యింది. వాళ్ళ ప్రొఫైల్ బట్టి 50-60% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎంత మంచి డెవలప్మెంట్స్, ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నప్పటికీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక బయ్యర్ ఆస్పెక్ట్ లో, ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా చూసేది ధర. అవును. సో దీంట్లో ఏం పెట్టారు ప్రైస్? హైవే ఫేసింగ్ తోటి మేము ఇచ్చే రేట్లు ఎవరు ఇవ్వలేరు. కేవలం 14,999, 15,999 2 బ్లాక్స్ ఇస్తున్నాము. 1 వీక్ లో పేమెంట్ చేసిన వాళ్ళకి 13,999 కే ఇస్తున్నాం. అంటే 14,000
వేలకే గజం. 1000 రూపీస్ స్ట్రేట్ అవే డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే 1 వీక్ లో పేమెంట్ అవ్వాలి. 15 days లో పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తున్నాం. ప్రైస్ అన్నది కంపాటబుల్ గా కాంపిటేటివ్ ప్రైస్ పెడుతూనే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఆఫర్స్ కూడా ఈ చుట్టూ కూడా 18,000, 19,000, కొన్ని అయితే 20,000 కూడా ఉన్నాయి. కానీ మేము ఇమ్మీడియట్ గా సేల్ కావాలి, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటు ధరలో ఉండాలన్నట్టే తక్కువ ప్రైస్ పెట్టాము. సార్ ఇదే సందర్భంలో లాస్ట్ గా ఒక క్వశ్చన్, ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసే బయర్ కి రియల్ ఎస్టేట్ లో మీరిచ్చే అడ్వైస్ ఏంటి? ఎక్కడ భూమి మీద ఇన్వెస్ట్ చేసినా కూడా రిటర్న్స్ బాగా వస్తాయి. ఎక్కడ డెవలప్ అవుతుందో అని అనౌన్స్ చేశారో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా వస్తాయి. ఎక్కడైతే డెవలప్మెంట్ అయ్యాక కాదు, అవ్వబోతున్న ముందే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. కళ్ళు మూసుకొని ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. డబుల్ కాదు, త్రిబుల్ కాదు, అంతకు మించే రిటర్న్స్ అయితే కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, కస్టమర్స్ కోసమే మంచి మంచి ప్రాజెక్ట్స్ వెతికి లీగల్ గా క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ ని ప్రీమియం డెవలప్మెంట్స్ తో ప్రైమ్ లొకేషన్ లో అందుబాటు ధరలో ఇవ్వాలన్న ఒక మంచి సదుద్దేశంతో వర్క్ చేస్తున్న ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన మరొక వండర్ఫుల్ ప్రాజెక్టే అర్థసాగర్. ఈ ప్రాజెక్ట్ ని మీరు పర్సనల్ గా విజిట్ చేయాలన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా స్ట్రైట్ అవే ఈ కంపెనీ డైరెక్టర్ శ్రీరామ్ గారి నంబర్ ని మేము స్క్రీన్ పైన ఇస్తున్నాము, వారికి కాల్ చేసి మాట్లాడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.